అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రేపు ఆదివారం, ఆషాఢమాసంలో అమావాస్య, పుష్యమి నక్షత్రం కలిసి ఉండే రోజు కదా. చాలా ముఖ్యమైన రోజు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీకు ఒకేసారి రాజయోగం పట్టేస్తుంది. మీకున్న దరిద్రం అంతా ఒక్కరోజుతో తీరిపోతుంది. ఆదివారం, ఆషాఢమాసం, అమావాస్య, పుష్యమి తిథి నక్షత్రం కలిసి వచ్చినటువంటి ఆ రోజు ఈ పరిహారం చేసుకుంటే మీకు బోల్డ్ అంత కలిసి వచ్చేస్తుంది. మీకు ఇంకా పట్టిందల్లా బంగారమేలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. నేనైతే అలా ఏం చెప్పను. ఎందుకంటే మనకి ఏదైనా ఒక కోరిక తీరాలన్నా, మనకున్నటువంటి దరిద్రం పోవాలన్నా మనకి కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం. అవన్నీ ఫలిస్తాయి కాదన్న. కానీ మనకున్న కర్మ పరిపక్వత కాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఇంకొక విశేషం ఏంటంటే, కర్మ పరిపక్వత ఎప్పుడవుతుంది? ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ, ఏవో ఆ రోజు ముఖ్యమైన రోజు కాబట్టి, అమావాస్య ఆదివారం అన్నది చాలా ఎక్కువ పవర్ఫుల్ రోజు కాబట్టి, అలాంటి రోజున పితృదేవతలకి కాస్త వాళ్ళ పేరు చెప్పి కాస్త అన్నదానమో లేకపోతే వస్త్రదానమో ఏదో ఒకటి. పితృదేవతలట ఆదివారం ఈ ఆషాఢ అమావాస్య నాడు వచ్చి వాళ్ళ ఇంటి వాళ్ళని చూసి వెళ్తూ ఉంటారట. అంటే వాళ్ళు సంతోషపడే పనులు చేయాలి అంటే పితృదేవతలకు తర్పణాలు విడవడం ఒకటి, పితృదేవతల పేరు చెప్పి ఎవరికైనా ఏదో ఒక చిన్నదానం మన స్తోమతకి అనుసరించి, ఏవేవో పెద్ద పెద్దగా 10-15 మందికి అన్నదానాలు చేయక్కర్లేదు, ఒక్కళ్ళకి అన్నదానం చేస్తే చాలు. అలాగా పితృదేవతలు సంతృప్తి పడే కొన్ని పనులు మనం చేస్తే మనకున్నటువంటి కర్మ పరిపక్వత పొందుతుంది. ఆ కర్మ యొక్క తీవ్రత తగ్గి మనం అనుకున్న పని సానుకూలం అవుతుందన్నమాట. అలాగే ఆ రోజు ఆదివారము, అమావాస్య ఆషాఢ మాసంలో కలిసి వచ్చింది. అది కాకుండా పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. అందులోనూ అమావాస్య అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. అమ్మవారికి, అందులోనూ లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య నాడు మీరు కనుక మన దగ్గర ఇంట్లో మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియపు గింజని నీళ్ళల్లో అరగదీసి పూజా సమయంలో పూజ చేస్తాం కదా, గంధం సమర్పయామి అన్నప్పుడు ఈ మిరియపు గింజతో అరగదీసినటువంటి ఆ మిరియపు గంధాన్ని అమ్మవారికి గనక తిలకంగానో లేకపోతే ఒంటికో మెడకో ఎక్కడైనా సరే అద్దితే అది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం దీపావళి అమావాస్య నాడు లక్ష్మీదేవి ఆరాధన మనకి ఉంది. అలాగే ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారి ఆరాధన ఎక్కువ మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఏదైనా సరే మన కర్మ పరిపక్వత, మన కర్మ తీవ్రతను తగ్గించి మన పని అవ్వడానికి సానుకూలమయ్యే పరిహారాలే ఇవన్నీ కూడా, ఎన్ని చేసినా కూడా. అలాగే ఆదివారం అమావాస్య నాడు అంటే రేపు 4వ తారీఖు వచ్చేటటువంటి ఆషాఢ అమావాస్య నాడు ఉదయమే మనం స్నానం చేస్తాం. అలాగే మన దైవమందిరం ఉంటే దైవమందిరం, లేకపోతే మనం ఏదన్నా ఒక దీపారాధన చేసుకునే స్థలం, మీరు ఏదన్నా అనుకోండి, దైవ ప్రార్థనకి మీరు దేవుడు పూజకి ఉపయోగించే ఒక స్థలమో గూడో లేకపోతే చిన్న బీరువా లాంటిదో ఏది ఉంటే అది, అక్కడ చక్కగా మనం ఆవు నేతి దీపారాధన కానీ లేకపోతే నువ్వుల నూనెతో దీపారాధన కానీ చేసుకొని చక్కగా పచ్చకర్పూరం ఉంటుంది కదా మన ఇంట్లో, మామూలు కర్పూరం కాదు, మామూలు కర్పూరం కాకుండా పచ్చకర్పూరాన్ని ఒక గ్లాసు నీళ్ళల్లో గనక ఇలాగా చిదిమేస్తే పొడి పొడిగా ఆ గ్లాస్ నీళ్ళల్లో కలిపేసి, అది మన ఇంటి ప్రధాన సింహద్వారంలో ఈశాన్య మూల గనక ఆ రోజంతా కూడా, అలాగే ఆదివారం రోజు అంతా కూడా అలా ఉంచితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి అంటే ఆదివారం నాడు అమావాస్య కలిసి వచ్చి ఈ రోజులో ప్రతికూల శక్తులు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుచేతన ఈ పచ్చకర్పూరం కలిపినటువంటి ఈ నీళ్లతో ఉన్నటువంటి గాజు గ్లాసుని ఈశాన్య మూల కనుక ఆ రోజంతా కదపకుండా అలాగే ఉంచేసి సోమవారం పొద్దున్నే ఏ మొక్క మొదట్లోనో, తులసి మొక్కలో మాత్రం పోయకండి, ఏదో ఒక మొక్క మొదట్లో పోయండి, ఎవరో తొక్కనే చోటు పోస్తే చాలా మంచిది అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు. ఆ రోజు స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో పసుపు వేసుకొని స్నానం చేస్తే అది కూడా చాలా నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. అలాగే ఇంట్లో కూడా పసుపు నీళ్ళతోటి కనుక ఇల్లంతా తుడుచుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం, ఆషాఢమాసం ఈ 4 కలిసి వచ్చినటువంటి రోజు ఎటువంటి పని చేసినా, అది జపం కానివ్వండి లేకపోతే ఒక దానం కానివ్వండి, పూజ కానివ్వండి, ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ రోజు మనకి ముసలివారు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళని మాత్రం నిర్లక్ష్యంగా తోసేయకూడదు.
వాళ్ళ మీద విసుక్కోవడం కానీ, ఇంట్లో మన అమ్మమ్మలు తాతయ్యలు నాన్నమ్మలు తాతయ్యలు వీళ్ళు కానీ బయట కానీ రోడ్డు మీద వెళ్ళిపోతున్న వాళ్ళని కానీ వాళ్ళకి చేతనైతే సహాయం చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. కానీ వాళ్ళని కనుక చేతరించుకున్నా, వాళ్ళని అసహించుకున్నా, వాళ్ళని దూరంగా గెంటేసినా, వాళ్ళని చెప్పిన మాట వినకపోయినా అది మాత్రం చాలా అస్సలు మంచిది కాదు. ఆ రోజు మాత్రం మానేసి మిగతా రోజులు చేయొచ్చా అంటే మిగతా రోజులు చేయకూడదు, ఆ రోజు అసలు చేయకూడదు. అంటే మామూలుగా చూడండి, ఏదన్నా వాళ్ళు పదే పదే ఒకటే మాట పదే పదే అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చేదరించుకోవడం కదా, ఉండు అలా అనడం కానీ ఏదో అంటుంటాం కదా, విసుగులో చిరాకులో. అలాంటి విసుగు చిరాకు కూడా వాళ్ళ మీద పడకూడదు. ఆ రోజు ఖచ్చితంగా గురువుని ఆరాధించి తీరాలి. అని మీ మంత్రదీక్ష ఇచ్చిన ఏ గురువైనా సరే, మాకు ఏ గురువులు రేరండి అంటారో, శివాయ గురువైన దక్షిణామూర్తి ఉన్నారు కదా, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. ఆ రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి. అమ్మవారి యొక్క లలితా సహస్రనామాలలో ఏదో ఒక నామాన్ని, మీకు పూర్తిగా లలితా సహస్రనామం చదవడం రాకపోతే శ్రీమాత్రే నమః అని ఆ ఒక్క నామాన్ని పట్టుకొని ఆ రోజంతా మనసులో చాంటింగ్ చేసుకో. ముందే చెప్పుకున్నాం కదా, లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఈ అమావాస్య అని. ఆ రోజు అమావాస్య నాడు కనకధారా స్తోత్రాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితం వస్తుంది. కనకధారా స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోండి. 3 సార్లు చదువుకుంటే చాలా మంచి ఫలితాన్ని చూస్తారు మీరే. ఇవన్నీ కూడా కర్మ తీవ్రతని తగ్గించి మన మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక వైపుకు మనల్ని నడిచేలా చేస్తుంది అన్నమాట. అందుచేత అమ్మవారు కూడా పొంగిపోతుంది. ఇలాంటి రోజున, ముఖ్యమైన రోజున అమ్మవారిని పదే పదే నామావళితో పిలుస్తూ ఉంటే ఆవిడ చాలా సంతోషపడతారు. అందుచేత ఆదివారం ఆషాఢమాసం అమావాస్య రోజు తలంటు పోసుకోకూడదు. మామూలుగా నెత్తిమించి స్నానం చేసి హాయిగా ఆవునేతి దీపారాధనో లేకపోతే నువ్వుల నూనె దీపారాధన ఏదో చేసి ఆ రోజు ఆ ఒక్కరోజు మాత్రం సాయంకాలం కూడా దీపారాధన చేయండి. ఎలాగో ఆదివారం వచ్చింది కాబట్టి, ఒకవేళ ఉద్యోగస్తులకి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి కనీసం ఆ ఒక్కరోజు పొద్దున్న ఎలాగో చేస్తారు ఆదివారం ఆషాఢ అమావాస్య అని, అలాగే సాయంకాలం కూడా కాస్త దీపారాధన చేసుకుని చెప్పాను కదా ఇందాక మీకు కనకధారా స్తోత్రం అదొక్కటి చదువుకొని ఏదో 2 పటికి బెల్లం చిప్స్ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి ధూపం వేయండి. ధూపం మాత్రం పొద్దున్న సాయంకాలం మాత్రం వేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా ధూపం వేయండి. ధూపం వేస్తే చాలా మంచి, ఆ ఒక్కరోజు మీరు చేసి చూడండి, ఆ తర్వాత రోజులు మీరే చెప్తారనమాట. లోకా సమస్త సుఖనభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.